నమస్తే అండి, వెల్కమ్ టు తనేష్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీకు అన్నారం విలేజ్లో ఉన్న మన స్టార్ సిటీ ప్రాజెక్ట్ని చూపిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బెంగళూరు హైవే నుంచి వెళ్ళి కేవలం మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో నియర్ బై ఎన్ఆర్ఎస్సి ఇస్రో వాళ్ళ ప్రాజెక్ట్ పక్కనే ఉంటుందండి. దాదాపు వాళ్ళది ఇస్రో వాళ్ళ 316 ఎకర్స్లో ఉంటుంది. సో దాని బిసైడే మన సైట్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి టోటల్ 50 ఎకర్స్ డిటీసీపీ లేఅవుట్. ఫేజ్ 1 వచ్చేసి 20 ఎకర్స్, ఫేజ్ 2 వచ్చేసి 30 ఎకర్స్లో రాబోతుంది. సో ఇది ఏంటంటే విల్లాస్ కాన్సెప్ట్లో ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగింది యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం. సో ఒక మంచి ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దీంతోపాటు యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం సీసీ రోడ్స్ ఇస్తే సరిపోతుంది, కానీ మా కంపెనీ బీటీలో సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా. సో స్టార్ సిటీ ప్రాజెక్ట్ అనమాట. ప్రైస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేస్తాను, నో ప్రాబ్లం. సో మంచి ప్రాజెక్ట్ అండి. దీంతో పాటు మనకు షాద్నగర్లో 7,500 నుంచి అప్ టు 25,000 వరకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి మా కంపెనీలో. సో మరిన్ని డీటెయిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో నా ఛానల్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి షాద్నగర్ సంబంధించినవి. సో ప్రస్తుతానికి మనం ప్రాజెక్ట్కి 40 ఫీట్ రోడ్కి వెళ్తున్నాం అనమాట. సో 40 ఫీట్ రోడ్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్కి ఫేజ్ 1 ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి ఫేజ్ 2 ఉంటుంది అనమాట, చూడొచ్చు. సో టోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయండి మనకి. సో మనం చూస్తున్నాము స్ట్రీట్ లైట్స్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్, డ్రైనేజ్ అండ్ వాటర్ లైన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో స్ట్రీట్ రోడ్స్ వచ్చేసి 33 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక మోడల్ విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇక్కడ మనం చూస్తున్నాం ఆపోజిట్లో. సో అక్కడ లాంగ్ వ్యూలో కనబడేది అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి ఎన్ఆర్ఎస్సి వాళ్ళ ఇవన్నీ. సో ప్రాజెక్ట్ చాలా డీటెయిల్ డెవలప్ చేయడం జరిగింది. సీసీ రోడ్ కూడా 8 ఇంచెస్ క్వాలిటీ తోటి రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆపోజిట్లో మనకు కనబడే విలేజ్ అంతా ఇది అన్నారం విలేజ్కి సంబంధించింది. సో 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. మీ ప్రాపర్టీ చాలా సేఫ్గా ఉంటుంది, అలాగే జెన్యున్గా లీగల్ ప్రకారం కూడా పర్ఫెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో డిటీసీపీ నామ్స్ ప్రకారం సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. లింక్ కావచ్చు, ఈసీ కావచ్చు, లీగల్ ఒపీనియన్ కాపీ, అలాగే బ్యాంకుకు సంబంధించిన ఏపీఎఫ్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. సో టీఎస్ రేరాలో కూడా సర్టిఫైడ్ తీసుకున్నాము, మీరు చూడొచ్చు. సో మనకు అప్ టు 70 to 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. సో ఇందులో వచ్చేసి మనకు మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 150 యాడ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మేజర్గా ఇన్నర్ డెవలప్మెంట్స్ యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం ఎవరైనా ఇస్తారనమాట. సో మనం ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చాము, సీసీ రోడ్స్ ఇచ్చాము, ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఒక మంచి పార్క్ ఇచ్చామండి. దాదాపు 1.5 ఎకర్స్లో ఇచ్చాము, విశాలమైన పార్కు. సో దీంతో పాటు ప్రాజెక్ట్ హైలైట్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఈ సైట్లో, స్టార్ సిటీ స్పెషాలిటీ ఏంటి, సో సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయని కంపేర్ చేస్తే, సో మనం రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ అవుతాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ అవుతాం. దాంతోపాటు షాద్నగర్ మున్సిపల్ జోన్కి బ్యాక్ సైడ్ అవుతాం ఎగ్జాక్ట్లీ. సో మనము జీపీఎస్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. షాద్నగర్ ఏదైతే ఉందో టౌన్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ వస్తాం, దాదాపు 1.5 డిస్టెన్స్లో ఉంటాం. ఇక్కడ నుంచి వెళ్ళి షాద్నగర్ బస్ స్టాప్ చేరుకోవాలంటే దాదాపు 5 to 10 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అండి. సో మనకు రోడ్వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, కనెక్టింగ్ బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దాదాపు 35 to 40 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. రైట్, ఫ్యూచర్లో మనము ఒక 3 to 4 ఇయర్స్ తర్వాత ఇక్కడ లీవింగ్ అనమాట, రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇప్పుడైనా ఉండొచ్చు, ఫ్యూచర్లో కూడా ఉండొచ్చు. సో మీరు పెట్టిన డబ్బులు తొందరగా రిటర్న్స్ వస్తాయి. సో హైలైట్స్ ఇంకా సరౌండింగ్ మనకు రాబోయే జూ పార్క్ మీకు ఐడియా ఉందో ఆల్రెడీ. తర్వాత మనకి రాజాపూర్ సెడ్జ్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కావచ్చు, ఆల్రెడీ షాద్నగర్లో అపార్ట్మెంట్ కల్చర్ కూడా వచ్చింది, విల్లాస్ కల్చర్ కూడా వచ్చింది, మనం చూసుకోవచ్చు. షాద్నగర్ మున్సిపాలిటీలో ప్రస్తుతానికి రెసిడెన్షియల్ ప్లాట్స్ 35 to 40,000 నుంచి వెళ్ళి అప్ టు 1,50,000 వరకు ఉన్నాయండి కమర్షియల్స్, మీరు కనుక్కోవచ్చు ఎవరైనా. సో జెన్యున్ ప్రాపర్టీస్ మేము మీకు సజెషన్ చేయగలుగుతాము. ప్రైస్ కూడా మీరు మార్కెట్ కంటే కంపేర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో డెవలప్మెంట్స్ చాలా బాగా ఇస్తామండి మా కంపెనీలో. సో ప్రాజెక్ట్ విజిట్ చేయాలంటే మీరు సింపుల్ అండి. సో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఎవ్రీ సండే సైట్ విజిటింగ్ ఉంటుంది, మీరు ఫ్యామిలీతో వచ్చి సైట్ విజిటింగ్ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. మీ బడ్జెట్ని బట్టి ప్లాట్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో మనకి బెంగళూరు హైవే నుంచి అప్ టు 5 to 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, అప్ టు బాలనగర్ వరకు. సో బాలనగర్లో కూడా మనకి 9,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ ఒకటి ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, 4 to 5 కిలోమీటర్స్ మ్యాక్సిమం. సో ఆ సైట్ కూడా మీరు చూడాలనుకుంటే చూపిస్తాం మేము. సో 3 హైలైట్స్ అనమాట, రీజనల్ రింగ్ రోడ్, షాద్నగర్ టౌన్, NH44 మధ్యలో మన సైట్ ఉంటుంది. సో మంచి రిటర్న్స్ వస్తాయండి, మీరు ప్లాన్ చేసుకోండి. సో ఈ ప్రాజెక్టు మీకు ఖచ్చితంగా మీ బడ్జెట్ ఉంటే సూటబుల్ ఉంటుంది. అప్ టు 27 to 28 lakhs బడ్జెట్ అనమాట ప్లాటు.
సో ఇది పార్క్ ఏరియా, మనం ఒక బుద్ధ స్టాచ్యూ ఇచ్చాము ఇక్కడ, అది రైట్. సో లెఫ్ట్ రైట్ మొత్తం పార్క్ ఏరియా ఉంటుంది, దాదాపు 1.5 ఎకర్స్లో ఇచ్చాము దీన్ని. సో విత్ మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ తోటి. సో ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా, కిడ్స్ ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది, చూడవచ్చు మనం. సో కిడ్స్ ప్లే ఏరియాకి సంబంధించింది ఒక హట్ కూడా ఉంటుంది దీంట్లో. చాలా బాగుంటుందండి, ఇది చాలా విశాలంగా ప్రశాంతంగా కూల్గా ఉంటుంది సైటు. సో రేపు పొద్దున మీరు ఒక గెస్ట్ హౌస్ లాగానో లేకపోతే మీరు కట్టి రెంట్కి కూడా ఇవ్వచ్చు, అంత బాగుంటుంది సైటు. మెయిన్ ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడానికి 3 రీజన్స్ ఆలోచించాలండి. టౌన్కి, మున్సిపల్ టౌన్కి కనెక్టింగ్లో ఉంటుంది, షాద్నాథ్కి. తర్వాత బస్ స్టాప్ వెరీ నియర్, ట్రాన్స్పోర్ట్ ఏరియా కూడా ఉంది మనకి. బెంగళూరు హైవే రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది, రైల్వే కనెక్టివ్ ఉంది. సో ఇటు నుంచి హైదరాబాద్ ఆల్మోస్ట్ మనకు 30 to 33 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ప్రాజెక్టు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి. శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కౌంట్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది కుకట్పల్లిలో ఉంటారు, మియాపూర్లో ఉంటారు, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, రకరకాల లొకేషన్లో ఉండి అక్కడ నుంచి క్యాలిక్యులేషన్ తీసుకుంటారు. ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనం సిటీ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి డిస్టెన్స్ కౌంట్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ వరకు ప్రైమ్ లొకేషన్ ప్రైజెస్ అన్నీ హైకే ఉంటాయి కదా. సో అట్లా కౌంట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాజెక్టు స్టార్ సిటీ అనమాట. ఫైనల్లీ మీకు వీడియో మొత్తం చూపిస్తున్నాను పార్క్లో ప్రస్తుతానికి. మంచి డెవలప్మెంట్స్ ఇచ్చాము. సో డెవలప్మెంట్స్ చేసిన ప్రాజెక్ట్లో మ్యాక్సిమం 1-2,000 ప్రైస్ ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినాయని. సో ప్రీ లాంచింగ్లో బుకింగ్ చేసుకోవాలనుకుంటే సో రాబోయే లాంచింగ్స్ ప్రాజెక్ట్స్ మొత్తం నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎండింగ్ వరకు చూసినందుకు. సో మీరు విజిట్ చేయాలనుకుంటే మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు, ఎన్ఆర్ఐస్ కావచ్చు, లోకల్ కస్టమర్స్ కావచ్చు, ఎవరైనా ప్రాబ్లం లేదు. మీకు డీటెయిల్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాల్లోనే. సో దాంతోపాటు మీరు డిసిషన్ తీసుకోవచ్చు. సో మంచి బడ్జెట్ సూటబుల్ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా మీకు చూపిస్తాను, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.